గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ వార్తా పత్రికలు చూసినట్లయితే ఈనాడు ఇక్కడ టాప్ ఐటంగా గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి అని అంటూ గుండెపై ఒత్తిడి ప్రభావం ఏ విధంగా ఉంది, ఎందుకుంది అన్నటువంటి వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. ముఖ్యంగా ఈ వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి వారిలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు అనేది 83% ఉంటుందట. పనికి తగ్గ ప్రతిఫలం అందట్లేదనేటువంటి ఆవేదన వల్ల ఒక 44%. ఈ రెండూ తోడైతే గుండె కొట్టుకునే వేగం అధికమయ్యే అవకాశాలు 97% ఉన్నాయి అని చెబుతూ ఈ వార్తను ఇచ్చారు. అంటే ఒత్తిడి జీవితంలో సాధారణం, ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. నిజానికి వృత్తి పురోగమనానికి అవసరం కూడా. అది అదుపు తప్పితే మాత్రం సమస్యే, అది గుండె మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. అంటే సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్య అని చెప్పేసి ఈ వార్త సారాంశం. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే షరతులు లేకుండా సాయం చెయ్యండి. ముఖ్యంగా ఈ వరద నష్టానికి సంబంధించి అంచనాలు మించి వరద నష్టాలు, ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగ నిబంధనలు సవరించాలి, మున్నేరు వరద నివారణకు రక్షణ గోడతో శాశ్వత పరిష్కారం, అందుకు అవసరమైన నిధులు కేంద్రం కేటాయించాలి అంటూ కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ వార్తను ఇచ్చారు. నోటీసులు ఇవ్వకుండా చర్యల, హైడ్రా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇతర శాఖల అనుమతులను పట్టించుకోరా, జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కేజ్రీకి బెయిల్, సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీం అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇంతకు ముందే ఈడీ కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చిన విషయం మనకు తెలిసిందే కదా. జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్ట్ చేయాల్సినంత తొందర ఏమిటి, పంజరంలో చిలుకలా ఉండొద్దు, నిష్పాక్షికంగా వ్యవహరించండి, దర్యాప్తు సంస్థకు ధర్మాసనం హితవు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రైట్లో కనుక చూస్తే ఆపదలో ఉన్నాం ఆదుకోండి, ముఖ్యంగా వరద నష్టానికి సంబంధించి కేంద్ర బృందంతో నిన్న భేటీ అయినటువంటి క్రమంలో 10,000 కోట్ల నష్టంపై నివేదికకు సంబంధించినటువంటి వార్తనిస్తూ ముఖ్యంగా ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రిక్వజిషన్ పెట్టారో దానికి సంబంధించింది ఈ వార్త. భరోసా ఇకపై పంట వేసిన రైతులకే, ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్లు వృధా చేసింది. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ, 2 లక్షలకు పైగా ఉన్నవారికి కూడా ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామంటున్నారు మంత్రి తుమ్మల. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. తెలంగాణ హౌస్ అరెస్ట్ అంటూ సర్కారు అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం అంటూ ఈ వార్తనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి అరెస్టులు, పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాల మోహరింపు, పలువురు ముఖ్య నేతల ఇంట్లోనే నిర్బంధం, దవాఖానాలకు వెళ్లలేని అడ్డగింత, వెంట రావాలని హరీష్ చెప్పినా ససేమీరా అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. అంటే అటు కౌశిక్ రెడ్డి అరికపూడి మధ్య వివాదం ఏ స్థాయికి వెళ్ళిందో చూస్తున్నాం. గత 2 రోజులుగా ఇదే వాతావరణ అంటే ఇదే సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తోంది. సో నిన్న బీఆర్ఎస్ నేతల అరెస్టులకు సంబంధించిన వార్తలు నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. నెక్స్ట్ వెలుగు చూద్దాం. టాప్ ఐటంలో 15 ఏండ్లు దాటిన బండ్లు ఇక తుక్కు కిందకే జమ చేయడం అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ పేరు పక్కనే పైన టాప్లో చూడొచ్చు. త్వరలో రాష్ట్రంలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పాలసీ వస్తుంది. పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మళ్ళా సెంటిమెంట్ రాజకీయం, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను రాజేస్తున్న బీఆర్ఎస్ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఆంధ్ర వ్యక్తిగా ముద్ర, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర, అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలమెక్కించిన కేసీఆర్, కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్లకే కట్టబెట్టిన గత ప్రభుత్వం, నాడు సెటిలర్ల అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న గులాబీ బాస్, నేడు ఆంధ్రోళ్లకు తెలంగాణ తడాకా చూపిస్తామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెంట్ అంటూ వెలుగు ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక రైట్ సైడ్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
శాంతి భద్రతలను దెబ్బతీస్తే సహించాం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు డీజీపీ. ఎమ్మెల్యే గాంధీ కౌశిక్ రెడ్డి ఘటనపై ఆరా, రిపోర్ట్ ఇవ్వాలని సైబరాబాద్ సిపికి ఆదేశం. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు, ఇక్కడ టాప్ ఐటంగా గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి అంటూ సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడమే ప్రధాన సమస్యగా మారుతోంది. గుండెపై ఒత్తిడి పెరగడానికి గల పలు కారణాలను ఇక్కడ ప్రస్తావిస్తూ, అయితే మనం మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటివి ఇక్కడ పొందుపరుస్తూ పలు సూచనలు సలహాలతో ఈ వార్తను హైలైట్ చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, హార్ట్అటాక్స్కు సంబంధించి ఎన్ని వార్తలు వింటున్నామో. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్అటాక్స్ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. 2 నెలల్లో గుంతలు పూడ్చాలి అంటూ పీపీపీలో 3,931 కిలోమీటర్లు అభివృద్ధి చేసేలా సర్వే, మరమ్మతులకు నిధులు, పనితీరు మార్చుకొని గుత్తేదారులపై చర్యలకు వెనకాడొద్దు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ అందరికీ సాయం అన్నటువంటి లైన్తో చివరి బాధితుడి వరకు న్యాయం, 17న వరద పరిహారం అందిద్దాం, మంత్రులు అధికారులకు సీఎం నిర్దేశం. కేజ్రీకి బెయిల్కు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. నిజమే, ఏలేరు ఆధునీకరణ చేపట్టలేదు, మా ప్రభుత్వం ఆ పనులు చేయలేదు, కాకినాడ జిల్లా పర్యటనలో జగన్ ఒప్పుకోలు. నెక్స్ట్ సాక్షి, ఇక్కడ నిర్లక్ష్యమే ముంచేసింది, ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం, ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించని సీఎం చంద్రబాబు, రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యాన్ని మించి నీటి విడుదలతో అనర్థం జరిగింది, మరి ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే మరేమిటయ్యా, ఐఎండీ హెచ్చరికలు బేఖాతరు, ఫ్లడ్ కుషన్ నిబంధన గాలికి, వరద నియంత్రణలో ప్రభుత్వం దారుణ వైఫల్యం అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు కేజ్రీవాల్కు సుప్రీం బెయిల్ రిలీజ్, సిబిఐ కేసులో సుప్రీం బెయిల్ ఇచ్చినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ రైట్ సైడ్లో ఈ వార్తను ప్రచురించారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. టేక్ కేర్.